గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దావీదు భక్తుడు చెప్పిన మాట 51వ కీర్తన 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి మనం ఇచ్చే అత్యున్నతమైన కానుక, దేవుడికి ఇష్టమైన అర్పణ ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా కయ్యేను ఏబేలు అర్పణలు మనకు బాగా తెలుసు. దేవునికి కయ్యేను అర్పణ అర్పించాడు, ఏబేలు అర్పణ అర్పించాడు. కయ్యేను అర్పణ దేవునికి నచ్చలేదు, దేవుడు అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? అందరూ అనుకోవచ్చు, హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. కయ్యేను విశ్వాసముతో అర్పించలేదు, హేబేలు విశ్వాసముతో అర్పించాడు. కాబట్టి హేబేలు అర్పణ దేవునికి నచ్చిందని అనుకుంటారు. విశ్వాసం లేకుండా కయ్యేను అర్పించడం, ఆ రోజుల్లో అన్య విశ్వాసం అనేది ఏమీ లేదు. వాళ్ళకి తెలిసిన ఒకటే దేవుడు యెహోవా. ఆయన దేవుడని కయ్యేనుకి విశ్వాసం ఉంది, హేబేలుకి విశ్వాసం ఉంది. మరి హేబేలు అర్పణ దేవునికి ఎందుకు ప్రీతికరంగా ఉంది, కయ్యేనుది ఎందుకు లేదు? కారణం ఒకటే, వారు అర్పించిన అర్పణ దేవుడు చూడు. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇచ్చిన కానుకను దేవుడు చూడడు. కానుక వెనక ఉన్న విశ్వాసాన్ని చూస్తాడా? దాన్ని మాత్రమే చూడు. ఏం చూస్తాడంటే విశ్వాస జీవితాన్ని చూస్తాడు. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మనం ఇచ్చే అర్పణ కానుకను కాదు, ఏ విశ్వాసముతో ఇస్తున్నామని కూడా కాదు, దానికన్నా ముఖ్యమైనది మన విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు కయ్యేను అర్పణ కంటే హేబేలు అర్పణ ఎందుకు దేవునికి నచ్చింది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒకే రకమైన గిఫ్ట్స్ ఇద్దరు తెచ్చిన వారిని ఎవరైతే వ్యక్తి మనకి బాగా ఇష్టమో ఆ ఇష్టమైన వ్యక్తి యొక్క గిఫ్ట్ని మనం చాలా బాగా దాచుకుంటాం. సేమ్ ఇటువంటిది ఇంకొకరు ఇచ్చినప్పటికీ కూడా, లేదు ఫలానా వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్. కారణం ఏంటి? ఆ గిఫ్ట్లో గొప్పతనం కాదు, ఇచ్చిన వ్యక్తిలోనూ గొప్పతనం. సేమ్ అంతే. హేబేలు అర్పణ కయ్యేను అర్పణ కంటే హేబేలు అర్పణ ఎందుకు నచ్చింది అంటే, హేబేలు అర్పించిన అర్పణ కంటే, హేబేలు యొక్క విశ్వాసము కంటే, హేబేలు యొక్క విశ్వాస జీవితము నచ్చింది దేవునికి. కయ్యేను ఇచ్చిన అర్పణ మంచిది అవ్వచ్చు, కానీ కయ్యేనుకి దేవుని మీద విశ్వాసంతో ఇచ్చాడు. ఆ విశ్వాసం కంటే తన వ్యక్తిగత విశ్వాస జీవితం నచ్చలేదు. కయ్యేను విశ్వాస జీవితం నచ్చలేదు కాబట్టి అతడు ఎంత మంచి అర్పణ అర్పించినా అది నచ్చదు. ఇప్పుడు చదువుదాం స్క్రిప్చర్. ఆదికాండం 4వ అధ్యాయము 4-5 వచనాలు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా హేబేలు అర్పణ లక్ష్యపెట్టెను అనొచ్చు కదా, అనలే. దానికన్నా ముందు ఏం లక్ష్యపెట్టాడట? హేబేలును. ఇండివిజువల్గా హేబేలు నచ్చాడు దేవునికి, అందువలన అతడు తెచ్చిన అర్పణ నచ్చింది. అలాగే కయ్యేను చూస్తే, యెహోవా కయ్యేను అర్పణ నచ్చలేదు, లేకపోతే అంగీకరించలేదు అనొచ్చు కదా. అలా కాదు, ముందు కయ్యేనును అంగీకరించలేదు దేవుడు. చదవండి ఆ మాట, 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇటట కయ్యేను అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు అని చెప్పేచ్చు, అనలేదు. ముందు లక్ష్య పెట్టండి ఎవరిని? కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటి? కయ్యేను యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మనం ఇచ్చే కానుక కంటే, ఆదివారం మనం అందరం దేవదూతలా తయారైపోయి చేతిలో బైబిల్ పెట్టుకుని, లేకపోతే మంచి గిఫ్ట్ మంచి కానుక తెచ్చుకుని, లేక తెల్లబట్టలు వేసేసుకుని వెళ్ళేంత లోపల మన కానుక మన ఆరాధనకి దేవుడికి నచ్చేస్తుంది అనుకోవద్దు. సోమవారం నుండి శనివారం వరకు మన వ్యక్తిగత పర్సనల్ లైఫ్ని చూస్తాడు దేవుడు, మన విశ్వాస జీవితాన్ని చూస్తాడు. ఆ తర్వాత మన విశ్వాసాన్ని లక్షిస్తాడు.
ఆ తర్వాత మనం ఇచ్చే అర్పణ. అంతేకాని నేను అందరికన్నా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనటువంటి అర్పణ నేను దేవునికి అర్పించాను కాబట్టి దేవుడు నా అర్పణ అంగీకరించేస్తాడంటే మన అజ్ఞానం. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభువా విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులయ్యా. దావీదు భక్తుడు దేవునికి బలు అర్పించడం అంటే అది పెద్ద కష్టం కాదు. ఏడాది దూడల్ని వేలాది పొట్టెల్ని ఎన్నన్నా వేసేయగలడు ఆయన. దావీదు చాలా ఆత్మీయంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు బలిని కోరువాడువు కావు, కోరుని ఎడల నేను అర్పించేదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. కాబట్టి ఈరోజు మనం దేవునికి ఎన్ని కానుకలు ఇస్తున్నామా, ఎంత గొప్పగా సేవ చేస్తున్నామా, దేవుని మీద ఎంత గొప్ప విశ్వాసం ఉందా, ఇవన్నీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మన విశ్వాస జీవితం. మనం కాలేజీలో ఉంటే కాలేజీలో, వ్యాపారములు ఉంటే వ్యాపారంలో, ఉద్యోగములు ఉంటే ఆఫీసులో మన విశ్వాస జీవితం ఎలాగుంది, మన సాక్ష్యపు జీవితం ఎలాగుందో చూస్తాడు దేవుడు. అది ఆయనకి ప్రీతికరమైనప్పుడు మనం పెద్ద ఖరీదైన అర్పణ అర్పించకపోయినా, అది చిన్న అర్పణ అర్పించిన దేవుడు దాన్ని ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. మనుషులమైన మనం కూడా అంతే కదండి. మనల్ని ప్రేమించిన వారికి మనం ఎవరినైతే ఇష్టపడతామో వారు ఇచ్చే ప్రతి చిన్నది కూడా మనకు చాలా అమూల్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితం దేవునికి ఇష్టంగా మార్చుకుందాం. అప్పుడు మనం దేవునికి ఇచ్చే ప్రతిదీ దేవునికి ప్రీతికరం అవుతుంది. దేవునికి ప్రీతికరంగా మన హృదయాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని దేవునికి అంగీకారంగా మనం జీవించి దాన్ని ఒక గొప్ప బహుమానంగా ప్రభువుకి ఇచ్చి ప్రభు దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, అనుదిన ఆత్మీయ ఆహారంతో మనం పోషిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చిన వాక్యం మాకు, మా వ్యక్తిగత జీవితాలకి దీవెనగా మార్చి, ఈ లోకంలో మేము నీకు ఏమి ఇచ్చినా అన్నిటికన్నా శ్రేష్టమైనది మా విశ్వాస జీవితం అని తెలుసుకుని నాయన నీకు ప్రీతికరంగా జీవించి, నీకు అంగీకారమైన అర్పణలు అర్పించి, నీ మహిమైశ్వర్యములు దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములో ప్రభువు ప్రీతికరంగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.